ఇక చెరువులను చెరబడితే తాట తీస్తాం, నాలాలపై ఆక్రమణలు తొలగిస్తాం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. మాయగాళ్ల మాటలు నమ్మి జనం మోసపోవద్దు, మూసి పునరుజ్జీవానికి ప్రజలు సహకరించాలి, వరదలను తట్టుకునే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. బతుకమ్మ కుంట ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ అంబర్పేటలోని బతుకమ్మ కుంట అని చెప్పేసి ఇక్కడ వార్త కనిపిస్తుంది. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఇది నిన్న 1925 సెప్టెంబర్ 27 తారీఖు అయితే ఎట్లయితే వరదలు వచ్చినాయో 100 సంవత్సరాల క్రితం అదే వరదలు అదే డేట్ రోజు వచ్చినాయని చెప్పేసి అనుకున్నాం కదా. అయితే యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడ హిమాయత్ సాగర్ తర్వాత ఉస్మాన్ సాగర్ ఉన్నాయి కదా, ఈ జంట జలాశయాలు, ఆ జంట జలాశయాల నుంచి నీళ్లు విడుదల చేస్తారు కొన్ని రోజుల నుంచి. ఎందుకంటే వానలు బాగా వస్తున్నాయి, మీద నుంచి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి నీళ్ళు ఒక్కొక్క గేట్ ఒకటిలా మెల్లగా వదులుతున్నారనమాట. అయితే ఏం చేసినారు, మొన్న ఒక్కడేసారి ధన్వాన్ వదిలేసిండ్రు నీళ్ళు ఎక్కువ, మొత్తం అన్ని గేట్లు తీసేసి వదిలేయడంతో ఏమైంది, మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. ఇక్కడ ఇమ్లీవాన్ బస్ స్టేషన్ ఉంది అంటే ఎంజీబీఎస్ బస్ స్టేషన్ మొత్తం కూడా అక్కడ పోలేని పరిస్థితి ఏర్పడ్డది. ఇదంతా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి అంటే కొంతమంది విశ్లేషకుల మాట ఏంటంటే, కొంతమంది అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇది కావాలని చెప్పేసి ప్రభుత్వం ఒక్కటేసారి ఆ గేట్లన్నీ కూడా నీళ్ళు వదిలేసి ఏమవుతుంది, మూసీ నది మొత్తం కూడా ఉప్పొంగుతున్నది. మొత్తం కూడా ఏది దానిపైన ఏది బ్రిడ్జ్లు ఉంటే ఆ బ్రిడ్జ్ల పైన నుంచి కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ నీళ్ళు వస్తుంటే ఎట్లా అవుతుంది అంటే, దీనివల్ల ఇప్పుడు అర్థమైందా, మూసీ నదికి వరదలు వస్తే చాలా ప్రమాదం జరుగుతుంది. కాబట్టి మూసీ పునరుజ్జీవం కార్యక్రమానికి మార్గం సుగమం చేసుకోవాలి, దానికి సపోర్ట్ చేయాలి ప్రజలు అనే ఉద్దేశంతో ఇట్లా అన్ని గేట్లు వదిలేసి తర్వాత ధన్వాన్ని లేపేసిండ్రు. అందుకనే ఇట్లా ఏది పైనుంచి డ్రోన్ విజువల్ తీసేసి అది ఏదో జరిగిపోతుంది. కాబట్టి మనకు మూసీ పునరుజ్జీవం అవసరం అనేటువంటి కలరింగ్ ఇచ్చినటువంటి ఆరోపణ కూడా ఉన్నది దీనిపైన. మరి ఏందో కథ కానీ కొంతవరకు అది కూడా మరి అనిపిస్తుంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.